కవిత చేసిన ఈ హాట్ కామెంట్స్ కు సంబంధించి ఇటు పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో నగేష్ చెప్పండి, ఇటు కవిత తీవ్ర ఆరోపణలు చేశారని చెప్పుకోవాలి. ఇటు హరీష్ రావుకు సంబంధించి, సంతోష్ రావుకు సంబంధించి వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంది, వాళ్ళ వల్లే కేసీఆర్ పై ఇప్పుడు దుష్ప్రచారం జరుగుతుంది అంటూ కూడా ఆవిడ కోట్ చేశారు. ఎలా చూడాలంటారు? అసలు అప్డేట్స్ ఏంటి? కవిత 15 రోజుల తర్వాత అమెరికా నుంచి ఇవాళ ఉదయమే ఫ్లైట్ దిగి ఇంటికి చేరింది. సాయంత్రం ప్రెస్ మీట్ పెడతానని చెప్పి ఉదయమే ప్రకటించింది. కానీ ఇప్పుడు మళ్ళీ కవిత మాటలు తీవ్రమైన సంచలనం రేపుతున్నాయి. కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ నిన్న వేసిన తర్వాత కాళేశ్వరం పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కవిత సిబిఐ ఎంక్వైరీ కంటే మాటల తూటాలు పేల్చింది. తన సొంత కుటుంబంలో ఉన్న బావ పైన తుపాకీ ఎక్కిపెట్టి కాల్చింది. అవినీతి అనకొండలని చెప్పి సంతోష్ రావుని, హరీష్ రావుని, అప్పటి కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. వీళ్ళు ముగ్గురు అవినీతి అనుకొండల వల్లే ఈరోజు కేసీఆర్ అబాసు పాలయ్యారని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాళేశ్వరం పైన సుదీర్ఘమైన విచారణ జరిపి సిబిఐకి ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కవిత అంతకంటే తీవ్రమైన భాష మాట్లాడుతూ డైరెక్ట్గా తన సొంత బావ హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కవిత, కేటీఆర్, హరీష్, మొత్తానికైతే సంతోష్ నలుగురు 4 దిక్కులు అన్నట్లుగా వ్యవహారం మారింది. హరీష్, కేటీఆర్ ఒకవైపు ఉన్న సంతోష్ మాత్రం తన దారి తను చూసుకొని చెట్ల పెంపకం, మొక్కల పెంపకం అని చెప్పి ఆయన తిరుగుతున్నాడు. కానీ కవిత మాత్రం డైరెక్ట్గానే ఒకనాడు ఇష్టం వచ్చినట్టు ప్రగతి భవన్ వేదికగా ప్రతి ఒక్కరికి సంతోష్ రావే గుర్తొచ్చే విధంగా ఫోన్లు చేసేవాడు. అంటే డీజీపీకైనా, సిఎస్కైనా, మిగతా రాజకీయ నేతలకైనా, ఢిల్లీ రాజకీయ నేతలకైనా ఎవరికైనా ఫోన్ వెళ్ళాలంటే కేవలం ఒక సంతోష్ రావు ద్వారా వెళ్లాల్సిందే. సంతోష్ రావు మాట్లాడిందంటే కేసీఆర్ మాట్లాడినట్టే భావించేవారు. సో ఇదే విషయాన్ని ఇప్పుడు కవిత డైరెక్ట్గానే సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. అంటే సంతోష్ రావు ప్రగతి భవన్ వేదికగా ఎంత పెద్ద, అంటే అది స్కామ్ అనొచ్చా, అవినీతి అనకొండాలని చెప్పి తన సొంత కుటుంబ సభ్యురాలే చెప్తుంది. కాబట్టి ఇప్పుడు సంతోష్ రావు అవినీతి భాగవతం పైన విచారణ జరగాలన్న కోణంలోనే కవిత ఆరోపణలకు దిగింది. 1,18,000 కోట్ల ప్రాజెక్టుని ఈరోజు ప్రజల ముందు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీళ్లలో పారబోశారని చెప్పి ప్రభుత్వం ఆరోపించింది. మొత్తం ఓవరాల్ ఇష్యూ పైన ఎంక్వైరీకి ఆదేశించింది. కానీ మొత్తం ఓవరాల్ ఇష్యూలో అవినీతి అనుకొండలనే వాళ్ళే ఈ ముగ్గురు అని చెప్పి ఆరోపించింది. ఈ మధ్య కాలంలో అంటే గత 3-4 నెలల కాలం నుంచి లెటర్ విడుదల చేసిన తర్వాత నుంచి కవిత తనన్న కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. నెక్స్ట్ ఇప్పుడు సంతోష్ రావు, హరీష్ రావుల పాత్ర ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో జరిగిన వ్యవహారం అంతా కూడా అవినీతి మయమన్న రీతిలోనే కవిత మాటలు అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ కవిత ఏం మాట్లాడిందో ఒకసారి మళ్ళీ విందాం. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది? అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ
ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా నేను. ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ములకు కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఎందుకోసం వస్తుంది కేసు? ఎస్, మొత్తానికైతే కవిత మాటలు మనం మళ్ళీ విన్నాము. డైరెక్ట్గానే తన బావ హరీష్ని, సంతోషరావుని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. ఇంకో విషయం ఇక్కడ, ఇవాళ తెలంగాణ బంద్ ఎందుకు చేయాలని చెప్పి తన సొంత అన్న కేటీఆర్ను టార్గెట్ చేసింది. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలి, కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ పైన నిరసన వ్యక్తం చేస్తూ దానిపైన మొత్తం తెలంగాణ 33 జిల్లాల్లో ధర్నాలు నిర్వహించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. కానీ తెలంగాణకు బంద్ ఎందుకు ఇవ్వలేదనేది కవిత మాటలు. కవిత డైరెక్ట్గానే కేటీఆర్ని మళ్ళీ ఇంట్లో కోట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి. మొత్తానికైతే ప్రగతి భవన్ మొత్తం అవినీతి మయమా అన్న కోణమే ఇప్పుడు ఉదయిస్తోంది. కవిత మాట్లాడిన మాటలు చూస్తే కనుక 1,18,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టు ఈరోజు కేవలం ఒక హరీష్, ఒక సంతోష్ రావు వల్లే పూర్తిగా అవినీతిమయమైంది. అనకొండల్లా వీళ్ళిద్దరూ దోచుక తిన్నారు మెగా కృష్ణారెడ్డితో కలిసి అని చెప్పి కవిత ఆరోపణలు. కేసీఆర్ పైన సిబిఐ విచారణ జరిపితే తెలంగాణ రాష్ట్ర పరువు పోతుందని చెప్పి కొన్ని కోడ్ చేస్తూ మాట్లాడింది. ఇక ఈ ముఠాకు, అంటే ఈ ఇద్దరి ముఠాకు మరి హరీష్, సంతోష్ కలిసి ఒక ముఠా నడుపుతున్నారా అనేది ప్రస్తుతం తేలాల్సి ఉంది. గతంలో సేమ్ ఇదే యాంగిల్లో సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎన్ని పెట్టుకొని ఒక ఆడపిల్ల పరువు తీస్తే ఊరుకుంటానని చెప్పి గతంలో తనన్న కేటీఆర్ పైన మాట్లాడిన కవిత ఈరోజు సంతోష్, హరీష్ ఇద్దరికి ఒక ముఠా అని చెప్పి వాళ్ళకి పేరు పెట్టింది. ఈ ముఠాకు చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎట్లయినా ఆపరేట్ చేస్తారు, నేను భయపడేదాన్ని కాదు, నా వెనుక ఎవరు లేరని చెప్పి డైరెక్ట్గా మాట్లాడింది. మళ్ళీ హరీష్కి, సంతోష్రావుకి వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడన్న ఆరోపణలు కూడా గుప్పించింది. మొత్తానికైతే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఊరుకోం, తోలు తీస్తామంది. కానీ మొదట తోలు తీయాల్సింది మరి హరీష్ని, సంతోష్రావు అన్న కోణంలో కూడా కవిత మాట్లాడిన మాటలు బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే అవినీతి, అనకొండలు, 1000 కోట్లు సంపాదించారు అన్న యాంగిల్ని తీసుకొచ్చిన కవిత తన మరి 10 ఏళ్ల కాలంలో ఎందుకు మాట్లాడలేదన్న ప్రశ్న కూడా ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని తాము సాధించామని చెప్పి కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్లు అందరూ కూడా భుజాన వేసుకొని తిరిగారు. మరి ఈరోజు అదే కవిత తన కుటుంబంలోని వ్యక్తులు తీవ్రమైన అనకొండలు, అవినీతి పరులు, 1000 కోట్లు సంపాదించుకున్నారు, 100 సోషల్ మీడియాల హ్యాండిల్స్ పెట్టుకొని అటాక్ చేస్తున్నారని చెప్పి చెప్తుంటే మరి కేసీఆర్ గారి కుటుంబం మరి ఈరోజు ఏ రకమైన రోడ్డు మీదకి వచ్చి పరుగుపోతుందనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం. 2001 నుంచి తెలంగాణనే తమ ధ్యేయంగా చెప్పుకున్న ఈ కుటుంబ పార్టీ ఈరోజు కవిత తన కుటుంబంలోని వ్యక్తే కవిత డైరెక్ట్గానే కాళేశ్వరం ఇష్యూ తీసుకొని అటాక్ చేస్తుంది. మరి మొదటిసారి తనకు ఇది ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇచ్చారు, తదుపరి అవినీతి చేయడం వల్లే ఇరిగేషన్ శాఖ మంత్రిగా. నగేష్ అయితే ఇంకొక సెన్సేషనల్ బైట్ వస్తోంది, అసలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడతట్టు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. బ్యాక్ టు యూ నగేష్. కవిత చేసిన కామెంట్స్ లో ఇంకొక హైలైట్ కామెంట్ ఇది అని చెప్పుకోవాలి. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ ఉంటే ఎంత,
పోతే ఎంత అన్నట్టు కూడా కమెంట్ చేశారు. అంటే షీ సౌండింగ్ మోర్ లైక్ అ డాటర్. అక్కడ తన నాన్న కోసం ఫీల్ అవుతున్న ఎమోషన్ తన కళ్ళల్లో కనిపిస్తోంది. అయితే తప్పు జరగలేదు అని మాత్రం ఆవిడ చెప్పట్లేదు, జరిగింది అనేది ధీమాగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని కూడా అన్నారు. ఈ కమెంట్స్ ఎలా చూడాలంటారు? ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ఇష్యూ పైన సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత కేసీఆర్ కుటుంబం ఒక తాటి పైన ఉండి పోరాడుతుందని చెప్పి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ అనుకుంటారు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం అంటేనే కేసీఆర్, హరీష్, కేటీఆర్, కవిత, సంతోషరావు అన్న భావన 10 ఏళ్ల కాలం పాటు కనిపించింది. 10 ఏళ్ల కాలం పాటు కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రులుగా హరీష్, కేటీఆర్, ఎంపీగా ఎమ్మెల్సీగా కవిత, మరో ఎంపీగా సంతోషరావు అని చెప్పి వాళ్ళ కుటుంబమే ప్రగతి భవన్ వేదికగా తెలంగాణకి ఎక్కడ వెళ్ళినా కూడా నీరాజనాలు పడుతూ జనాలు వెంటపడేవారు. కవిత వెళ్ళినా, హరీష్ వెళ్ళినా, కేటీఆర్ వెళ్ళినా, సంతోష్ వెళ్ళినా కేసీఆర్ ఆ ప్లేస్కి వచ్చాడన్న భావననే తెలంగాణ ప్రజలు చూపించేవారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా వాళ్ళందరూ ఈ 4 వ్యక్తులు ఇటు కేసీఆర్ను చూసినా కూడా కేసీఆర్ వచ్చిన భావనే వీళ్ళందరిలో చూసేవారు. కానీ ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఎంత దారుణమైన పరిస్థితికి పడిపోయిందన్నది ఖచ్చితంగా అర్థమవుతుంది. కవిత మాట్లాడే మాటలు వింటుంటే తన అన్నని, బావని, సంతోష్ని మొత్తం అందరినీ డైరెక్ట్గానే టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. మొత్తం కాళేశ్వరం అవినీతి అనేది కేసీఆర్ వల్ల జరగలేదు, కేసీఆర్ ఏ రోజు కూడా తిండి తినలేదు, కేసీఆర్కు పని మీద ధ్యాస తప్పితే వేరే ఏది ఉండదు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ కోరుకున్నాడు. కానీ కేసీఆర్ వెనుక అనకొండలు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారని చెప్పి హరీష్ని, సంతోషరావుని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. కానీ నిన్న ఉదయం 9 గంటల నుంచి సభ జరిగింది. రాత్రి 1:32 వరకు సభ కంటిన్యూగా జరిగింది. కానీ మధ్యలో బ్రేక్ వచ్చింది. ఉదయం పూట కాళేశ్వరం సంబంధించిన ప్రతులన్నీ సభ్యులకు అప్పజెప్పిన తర్వాత కొంత బ్రేక్ ఇచ్చారు. సాయంత్రం 5 గంటల నుంచి కంటిన్యూగా రాత్రి 1:30 వరకు జరిగింది. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఓవరాల్గా 6-7 మంత్రులు కాళేశ్వరం ఇష్యూ పైన డైరెక్ట్గానే అటాక్కి దిగారు. వాటన్నిటికీ సమాధానాలు చెప్పే క్రమంలో హరీష్ రావే మొత్తం ఓవరాల్ ఇష్యూని భుజాన వేసుకొని మాట్లాడిన పరిస్థితి. అక్కడ కేటీఆర్కు సబ్జెక్టు ఉందా లేదా అనేది విషయం పక్కన పెడితే కేటీఆర్ అయితే ఇక్కడ మాట్లాడిన సందర్భం కనిపించలేదు. అప్పటి మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావే మొత్తం వీళ్ళందరికీ సమాధానాలు ఇస్తూ ముందుకెళ్లాడు. చాలా విషయాల్లో కొంత తడబాటు కనిపించింది. కానీ అదే హరీష్ రావు ఈరోజు కేసీఆర్ కుటుంబం నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి. తన మరదలు కవిత నుంచే ఈ ఆరోపణలు రావడం మాత్రం తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఇది జీర్ణించుకోలేరు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇప్పుడున్న మాజీ మంత్రులు కావచ్చు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కావచ్చు, వాళ్ళందరూ ఇప్పటికీ కవిత మాట్లాడే ప్రతి ఇష్యూ పైన మౌనంగానే ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఇష్యూలో జగదీష్ రెడ్డి లాంటి మాజీ మంత్రిని లిల్లీపుట్ మంత్రి అని చెప్పి డైరెక్ట్గానే అటాక్ చేసింది. ఒక ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పుడు జగదీష్ రెడ్డి పైన జాగృతి కార్యకర్తలు దాదాపుగా అటాక్ చేసినంత పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ రోడ్డు మీదనే ఉందన్న భావన ఖచ్చితంగా అందరికీ కనిపిస్తుంది. ఈరోజు 15 రోజుల తర్వాత వచ్చిన కవిత మాట్లాడిన మాటలు చాలా గందరగోళాన్ని బీఆర్ఎస్ పార్టీలో సృష్టిస్తున్నాయని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 15 రోజుల ముందు తనన్న కేటీఆర్ని సోషల్ మీడియా హ్యాండిల్స్తో ఎంత తన పైన ఒక ఆడబిడ్డ పైన అటాక్ చేసుకున్నా ఊరుకునే ప్రసక్తే లేదు. ఆడబిడ్డను ఇంత దారుణంగా ఆడుకుంటారా అని చెప్పి డైరెక్ట్గానే తన అన్న పైన మాట్లాడిన కవిత ఈరోజు కూడా సేమ్ తన అన్ననే టార్గెట్ చేస్తూ బావని, మా సంతోషరావుని అందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి. మొత్తానికైతే 10 ఏళ్ల పాటు అప్రహతితంగా వాళ్ళ పార్టీ అంటేనే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అన్న కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కానీ అదే కుటుంబంలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీగా ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న కవిత మాటలు మాత్రం ఇప్పటికీ మాటల తోటలు కాదు, అది మిసైల్ రూపంలో పార్టీ నేతలకు తగులుతున్నాయి. అందులో బతికేదెవరు చచ్చేదెవరు అనేది తర్వాత సంగతి చూస్తే మాత్రం ఇప్పటికీ ఆ తూటల వల్ల గాయపడిన విషయం అయితే మనం ఖచ్చితంగా గమనించవచ్చు. నిన్నటి వరకు కేటీఆర్ గాయపడితే ఈరోజు హరీష్ సంతోషరావు గాయపడ్డాడు. తన తండ్రిని మానసికంగా మొత్తానికి ఓవరాల్గా తన తండ్రి తెలంగాణ రాష్ట్రాని కోసం శ్రమించాడు,
అని చెప్పి కవిత ప్రెస్ మీట్లో దాదాపుగా ఏడ్చినంత పనిచేసింది, కన్నీరు పెట్టుకొని మాట్లాడుతున్న సందర్భం. సో మొత్తం ఈ ఓవరాల్ ఇష్యూలో జాగృతి తరపున తామే రోడ్డెక్కి పోరాడతామంది. ఇంత జరుగుతున్నా కూడా అర్ధరాత్రి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినా కూడా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ ఎందుకు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వాలని చెప్పి డైరెక్ట్గానే మాట్లాడుతున్న సందర్భం. అంటే మరి కేటీఆర్కు అవగాహన లేక మరి మొత్తం ఓవరాల్గా ధర్నాలకు పిలుపునిచ్చాడా 2 రోజులకు ఏంటనేది కేటీఆర్, హరీష్, సంతోష్ రావు నుంచి ప్రస్తుతం సమాధానం రావాలి. సంతోష్ రావు అయితే ఇప్పటికీ ఏ మీడియా హ్యాండిల్లో మాట్లాడడం లేదు. సోషల్ మీడియా ద్వారా కూడా మాత్రం తను చెట్ల పెంపకు సంబంధించి ఓవరాల్గా తను ఎక్కడా చెట్లు పెడుతున్నాం చెప్పి ఎప్పటికప్పుడు కంటిన్యూ అవుతున్నాడు. బీఆర్ఎస్లో జరుగుతున్న ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ప్రగతి భవన్ వేదికగా రాజ్యాధికారాన్ని నడిపిన సంతోష్ రావు మాత్రం ఈరోజు 1 మినిట్ అంటే ఒక 10 సెకండ్లు కూడా రాజకీయం గురించి ఎక్కడ మాట్లాడిన సందర్భాలు కనిపించడం లేదు. అధికారం కోల్పోయిన తర్వాత సంతోష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఎక్కడ అందుబాటులో లేడు. చాలామంది తమ బర్త్డేలకు సంబంధించి సంతోష్ రావు దగ్గరికి వెళ్ళి మొక్క నాటామని చెప్పి చూపించి ఆ ఫేస్బుక్లో లేదంటే ఎక్స్ వేదికగా ఫోటోలు పెడుతున్నారు తప్పితే సంతోష్ రావు మాత్రం వేరే ఇష్యూస్లో అంటే రాజకీయపరమైన ఇష్యూలో ఎక్కడ మాట్లాడిన సందర్భాలు కనిపించడం లేదు. హరీష్ రావుకి సంబంధించి ఆవిడ చేసిన కమెంట్స్ లో ఇటు అంటే ఇండైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పకపోయినా తప్పు జరిగింది అని ఒప్పుకున్న విధంగానే కనిపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం హరీష్ రావుకి ఇందులో భాగం లేదా, అందుకే సెకండ్ టర్మ్ లో ఆయనని డిస్కంటిన్యూ చేశారు అంటూ కూడా ఆవిడ ఒక లీడ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి దానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఈ కమెంట్ తో డిఫెన్స్ లో పడిపోయారు అనుకోవచ్చు, ఎస్పెషలీ హరీష్ రావు. దానికి సంబంధించి మనం మీ అనాలిసిస్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న రాత్రి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1:30 గంటల వరకు జరిగిన షార్ట్ డిస్కషన్లో హరీష్ రావు ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ప్రయత్నం దాదాపు చేశాడు. అవినీతి జరగలేదని చెప్పుకొచ్చే ప్రయత్నమే దాదాపుగా చేశాడు. కేవలం అంటే ఒక్క పియర్ కుంగి 300 నుంచి 350 కోట్ల వరకు ఖర్చు పెడితే సరిపోయేది, మళ్ళీ నీళ్లు నింపి ప్రజలకు నీళ్లు అందించే విధంగా ఉండేదని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ డిఫరెంట్ యాంగిల్ని ఎక్స్పోజ్ చేస్తుంది కవిత. డైరెక్ట్గానే కాళేశ్వరం ఇష్యూలో కుంభకోణం జరిగిందన్న కోణాన్ని ప్రస్తావించింది. ఎందుకంటే అవినీతి అనకొండలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండడం వల్లనే ఈరోజు కేసీఆర్ బదనాం అయిపోయారు. కేసీఆర్కు ఎటువంటి పాపం తెలియదు, తన తండ్రి పని మీదనే ధ్యాస ఎక్కువ ఉంటుంది తప్పితే ఇలాంటి ఇష్యూస్లో ఎక్కడా ఉండడం చెప్పి డైరెక్ట్గా చెప్పింది. అంటే అవినీతి జరిగిందా అన్న ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా కవిత నుంచి అదే సమాధానం వచ్చింది. అవినీతి చేసిన వ్యక్తులు కూడా హరీష్, సంతోష్ రావాలని చెప్పుకొచ్చింది. అంటే 1,18,000 కోట్ల ఈ కాళేశ్వరం కుంభకోణం వ్యవహారంలో హరీష్, సంతోష్ రావు, మేఘా కృష్ణారెడ్డి మరి ఎవరు సంపాదించుకున్నారు, ఎవరు కమిషన్ల పేరిట దోచుకున్నారన్న విషయం కవితే బట్టబయలు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే పొడిగా మాట్లాడినా, మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా కూడా తన కుటుంబంలో జరిగిన కాళేశ్వరం అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వెనుక అవినీతి జరిగిందని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితే చెప్పడమే ఇప్పుడు సంచలనంగా మారుతుంది. బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎట్లా డిఫేమ్ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కవిత మాటలకి కౌంటర్ ఇస్తుందని కూడా ఖచ్చితంగా చూడాలి. ఇప్పటికీ జరిగిన సందర్భాల్లో ఏ రోజు కూడా కవిత అంటే లెటర్ విడుదల చేసినప్పటి నుంచి ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ వరకు కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎక్కడా ఏం మాట్లాడలేదు. మాట్లాడిన జగదీష్ రెడ్డి కూడా ఈ వ్యవహారంలో బదనామయ్యాడు. తాను కూడా ఒక లిల్లీ పుట్టుగా వర్ణించిన కవిత ఆ లిల్లీ పుట్టుకు కూడా జగదీష్ రెడ్డి మళ్ళీ సరైన ఆన్సరు చెప్పలేని పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే ఫామ్ హౌస్ వేదికగా ఎప్పటికప్పుడు జగదీష్ రెడ్డి కావచ్చు, హరీష్ కావచ్చు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి పెద్ద నేతలు కేసీఆర్ కలుస్తున్నారు. ఈ మధ్య కాలంలో వీళ్ళందరూ కలుస్తున్న సందర్భంలో కూడా కవిత ఫామ్ హౌస్కి వెళ్ళింది. ఫామ్ హౌస్కి కవిత వస్తున్న సందర్భంలో కూడా ఒక గుమ్మడికాయ దిష్టి లోపలికి తీసుకొచ్చారు. తదుపరి ఆమె తన ఆ కొడుక్కి అంటే కేసీఆర్ మనవడికి ఆశీర్వాదం ఇవ్వని చెప్పి ఆశీర్వాదం అడిగి అమెరికా వెళ్ళింది. అమెరికా నుంచి వచ్చిన ఇప్పుడు పెద్ద బాంబు పేల్చింది. కాళేశ్వరం బాంబు కంటే కూడా పెద్ద బాంబు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే తన కుటుంబ సభ్యులపైనే ఆటం బాంబు లాంటి ఒక బాంబుని అంటే హిరోషిమా నాగసాకి మీద వేసిన బాంబు లాంటిదే బాంబు ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం పైన వేసింది. మరి ఆ బాంబుకు మరి ఎలాంటి సమాధానం హరీష్ నుంచి కానీ సంతోష్ రావు నుంచి వస్తుందని కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక మేఘా కృష్ణారెడ్డి కూడా ప్రాజెక్ట్ని గతంలో తాను కొంతవరకు ముందు నడిపించాడు. తదుపరి ఎలాంటి సంస్థ ఆ ప్రాజెక్ట్ని తదుపరి ముందు తీసుకెళ్ళింది.
కానీ మేఘా కృష్ణారెడ్డి నుంచి కూడా ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఆన్సర్ ఇవ్వాల్సిన అగత్యాన్ని కల్పించింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ముగ్గురు త్రిమూర్తులుగా కలిసి అవినీతి అనుకొండలుగా తయారై కాళేశ్వరం ప్రాజెక్టు వెనుక మొత్తం నడిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమయ్యారన్న కోణాన్ని మాత్రం ప్రస్తుతం కవిత మొత్తం ఈ ఇష్యూలో బయటపెట్టింది. ఈ తతంగంలో అంటే ఇప్పటికే కవిత చాలా మరి నిరుత్సాహం ఉందా, కవితంలో తీవ్ర భావోద్వేగం ఉందా అనేది కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. నిన్నగాక నిన్న TGBKS గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి కూడా కవితను తొలగించారు. నిన్ననే HMS గౌరవ అధ్యక్షురాలుగా రియాజ్ అహ్మద్ కవితకు ఆ పదవి అప్పచెప్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఇంత అంటే పొలిటికల్ గా ఇంత డ్రామా జరుగుతున్న ఈ వ్యవహారంలో కవిత మాట్లాడిన మాటలు మాత్రం మొత్తం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలు కూడా కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే సొంత కుటుంబ సభ్యురాలు కవిత మాట్లాడిన మాటలకు హరీష్ రావు ఏం సమాధానం చెప్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా తీవ్రమైన మాటలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా కేసీఆర్ కుటుంబంలోనే అవినీతి అనకొండలు ఉన్నారు, వాళ్లే సంపాదించుకున్నారు, కాళేశ్వరం కూలిపోవడానికి వాళ్లే కారణమయ్యారని చెప్పి కవిత మాట్లాడింది. కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. నిన్న అసెంబ్లీ వేదికగా 4 కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పే విధంగా హరీష్ కనిపించాడు. కానీ అదే హరీష్ రావు ఈరోజు మరి మీడియా ముందుకు వస్తాడా, కవిత మాటలకు ఎలాంటి సమాధానం చెప్తాడు మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న యావత్ ప్రజలు ఎదురు చూస్తారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా హరీష్ ఏం సమాధానం చెప్తాడని చూసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కవిత మీద ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి చర్య తీసుకోలేదు. సొంత పార్టీలో ఇంత జరుగుతున్నా, ఎమ్మెల్సీగా కూడా మాట్లాడుతున్నా కూడా క్రమశిక్షణ చర్యలకు పోలేదు, షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, మొత్తం ఓవరాల్ ఇష్యూలో ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. మరి ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత కవిత పైన చర్యలు తీసుకుంటారా లేదని కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. సో ఎస్, కవిత హాట్ కమెంట్సే చేశారు అని చెప్పుకోవాలి మీడియా ముందుకు వచ్చి. అసలు కవిత ఏం మాట్లాడారో ఇంకొకసారి విందాం. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది? అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది?
ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. సివి కవిత చేసిన హాట్ కమెంట్స్ అయితే దీనికి సంబంధించి విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు బిగ్ టీవీతో కనెక్ట్ అయి ఉన్నారు. సిఎస్ ఓవర్ టు నగేష్. సో మళ్ళీ అంటే కవిత మాట్లాడిన మాటలు మళ్ళీ వింటాక దుర్మార్గులు అనే పదాన్ని హరీష్ని సంతోషరావుని ఉద్దేశించి మాట్లాడింది. ఈ దుర్మార్గులు ఉంటే ఎంత, పోతే ఎంత, పార్టీ కూడా ఉంటే ఎంత, పోతే ఎంత అని చెప్పి మాట్లాడింది. అంటే మరి అదే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారాన్ని మరి పాలించింది. మరి అదే ఆ పార్టీలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ సభ్యురాలే కవిత పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, వాళ్ళందరూ దుర్మార్గులు, అవినీతి పరులు చెప్పి మాట్లాడిన పరిస్థితి. అంటే ఎంత గందరగోళమైన పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీలో అయితే సృష్టించిన కవిత మరి బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం అయితే అంతర్మతనం అయితే కొనసాగుతుంది. పార్టీ చర్యలు తీసుకుంటుందా లేదనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు ఉన్నారు. నమస్తే అండి. సో మొత్తానికైతే కవిత సంచలన కామెంట్లు భారత రాష్ట్ర సమితి పార్టీలో పెద్ద ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. అవినీతి అనకొండలు పార్టీలో ఉన్నారు. వాళ్ళందరికీ వందల సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. అవి ఉన్నా కూడా వాళ్ళకు గీస్తా బొంద పెడతా అని చెప్పి డైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తుంది. ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళ సంగతి ఏంటో తేల్చి చూపిస్తా అని చెప్పి కవిత హరీష్ను ఉద్దేశించి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. మరి అంటే చాలా విషయాల్ని మనం ఎనలైజ్ చేస్తే కనుక కవిత జైలుకి వెళ్ళిన సందర్భంలో కూడా హరీష్ కేటీఆర్లు ఢిల్లీకి వెళ్ళారు. ఆమె బయటికి రావడం కోసం తీవ్ర శ్రమకు పాల్పడ్డారు. చాలా రోజులు అంటే బెయిల్ వచ్చే సందర్భంలో కూడా 10 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి ఆ బెయిల్ వచ్చిన తర్వాత కవితను తీసుకొని హైదరాబాద్ వచ్చారు. కానీ అదే కవిత ఈరోజు తన అన్న, బావ, సంతోష్రావు మొత్తం వీళ్ళందరినీ త్రిమూర్తుల్ని అంటే కేసీఆర్ చుట్టూ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. కానీ కవిత కూడా ముద్దుల తనయగా బీఆర్ఎస్ పార్టీలో వెలుగొందింది. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడింది. అవినీతి అనకొండలు 100 కోట్లు కాళేశ్వరం పేరిట సంపాదించారు. వాళ్ళందరి చేయడం వల్లనే ఈరోజు కేసీఆర్ రోడ్డు మీదకి వచ్చాడు. కేసీఆర్ రోడ్డు మీదకి వచ్చి ఆబాసు పాలయ్యాడు. కేసీఆర్ అంటే ఒక తెలంగాణ. అలాంటి కేసీఆర్ని టార్గెట్ చేస్తూ చాలామంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. సో వాళ్ళందరిపైన ఖచ్చితంగా అటాక్ చేస్తానని చెప్పి ఊరుకునే ప్రసక్తి లేని చెప్పి కవిత మాట్లాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం బండారు రామ్మోహన్ రావు బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. సో ఒకసారి మళ్ళీ కవిత మాట్లాడిన మాటలు మళ్ళీ ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ బాగా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు, నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుందంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుందంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. కానీ దేవుళ్ళ లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే.
ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70, 80, 90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే. ఇలా తీసుకుంటున్నా, ఎందుకంటే విషయం నాది కాదు, ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. మాటలైతే సంచలనాన్ని రేపుతున్న పరిస్థితి. తోలు తీస్తా బిడ్డ గీత గీస్తా అని చెప్పి ఖబర్దార్ హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పి మాట్లాడిన మాటలైతే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో పెను ప్రకంపనలు, సంచలనాలనే సృష్టిస్తున్నాయి. కేసీఆర్ తర్వాత అగ్రనేతలుగా వెలుగొందిన హరీష్ని, కేటీఆర్ని, సంతోష్ రావునే డైరెక్ట్గానే మీ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ప్రస్తుతం బండారు రామ్మోహన్ రావు బిగ్ టీవీకి అందుబాటులో. నమస్తే అండి. హలో, నమస్తే. నా మాట వినిపిస్తుందా అండి? నమస్తే అండి. సో మొత్తానికైతే కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత మాట్లాడిన మాటలు గత 90 రోజులుగా బీఆర్ఎస్ పార్టీనే పెద్ద కుదుపులోకి లోన్ చేస్తున్నాయి. అయినా కవిత ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలగించినా కూడా కవిత కొప్పులీశ్వర్కి కృతజ్ఞతలు చెబుతూ అమెరికా వెళ్ళిన పరిస్థితి. నిన్ననే హెచ్ఎంఎస్ అంటే ఏదైతే తెలంగాణ బొగ్గుగని సంఘంలో ఉన్న హెచ్ఎంఎస్ సంబంధించిన సంస్థలో మళ్ళీ గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నికైన పరిస్థితి. సో మొత్తానికైతే కవిత మాట్లాడిన మాటలైతే ప్రస్తుతం పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత కేసీఆర్ ఏదైతే ఎంక్వైరీకి సంబంధించి అవినీతి అనకొండల వల్లే ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి